అసలు నేను గ్రాఫ్టింగ్ మొక్కలు ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే, గతంలో మేము సాంప్రదాయ పద్ధతుల్లో వంగ సాగు చేసినప్పుడు అనేక సమస్యలు మేము ఎదుర్కొనేవారం. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్నప్పుడు ఈ మొక్కలు విల్ట్ అనే సమస్య వచ్చేసి పూర్తిగా ఎకరాలకు ఎకరాలు అది ఎండిపోయేది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మనకు ఈ యొక్క గ్రాఫ్టెడ్ మొక్కలన్నీ ఒకసారి మనం ట్రయల్‌గా వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసేసి మేము ఈ గ్రాఫ్టెడ్ మొక్కలను తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. దీన్ని పెట్టుకోవడం వలన మనకి ఈసారి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం అధిక వర్షాలున్నాయి. అసలు కంటిన్యూయస్ రెయిన్ సీజన్ లోపల కూడా ఈ మొక్కలు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇది మొన్ననే మనము కటింగ్ చేసినాము 2 days బ్యాక్. మళ్ళీ ఈ మాదిరిగా గుత్తులుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మనకు ఫర్ ఎకరాకు 5 daysకి వచ్చేసి ఎకరాకు 2 టన్నుల వరకు మనము ఈ యొక్క దిగుబడిని మనము సాధించవచ్చు. అయితే మనం గ్రాఫ్టెడ్ మొక్కలు పెట్టుకోవాలన్నప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్ చేసిన క్రమం లోపల మనకు కోటిరెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మనకు పరిచయమైనారు. వీళ్ళ యొక్క నర్సరీ పేరు అర్కా నర్సరీ. వీళ్ళు మీరు పెట్టుకోండి సార్ బాగుంటుందని చెప్పేసి మనం టైంకి వాళ్ళకు 2 months బ్యాక్ వాళ్ళకు మనము అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. 2 months తర్వాత వాళ్ళు మనకు మొక్కలు సరఫరా చేయడం జరిగింది. వాటిని మనం తీసుకొచ్చి మన పొలంలో నాటు వేసుకున్నాము.